నిన్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గం భవానీపురంలో 40 ఫ్లాట్లను కూటమి ప్రభుత్వం కూల్చేసింది. ఎందుకంటే అక్రమంగా నిర్మించుకున్నారు అన్న దాంతో వాళ్ళు ఏదో సివిల్ కోర్టుకి వెళ్ళారు. సివిల్ కోర్టు ఏమో ఇమీడియట్గా కూల్చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. తర్వాత ఆ భవానీపురం ప్రజలు ఎవరైతే ఫ్లాట్లు వేసుకున్నారో ఫ్లాట్లో ఉన్నారో వాళ్ళంతా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చే లోపే కింది కోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నెట్టేసి మొత్తం 40 ఫ్లాట్లను కూల్చేసింది. చాలా దారుణం, చాలా బాధేసింది. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ వచ్చే లోపు కూల్చేశారు. అంటే లా ఇండియాలో ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. కింది కోర్టులో ఒక విధంగా, మధ్యలో కోర్టులో ఒక విధంగా, పై కోర్టులో ఒక విధంగా ఆర్డర్స్ ఇస్తుంటే అసలు ఎక్కడ న్యాయమో, ఏది అన్యాయమో, ఏది న్యాయమో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. సివిల్ కోర్టు ఏమో అన్యాయం అని చెప్తుంది, సుప్రీంకోర్టు ఏమో దాని మీద ప్రజెంట్కి స్టే ఆర్డర్ ఇవ్వండి, స్టే ఇస్తున్నాం, దాన్ని కూల్చకండి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేలోపు అలా ఇచ్చేలోపే కూల్చేసారు అక్కడ. మరి అక్కడ ఆ ప్రజలు, ఆ 40 ఫ్లాట్లో వేసుకున్నటువంటి ప్రజలు కానీ, అదేవిధంగా చాలామంది ఉంటారు కదా, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ బాధల్ని ఎవరికి చెప్పుకోవాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి భవానీపురం కనబడలేదేమో. ఆనాడేమో ఇప్పడానికి ఎగేసుకుని మరీ వెళ్ళి చాలా హడావుడి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఇప్పుడు భవానీపురానికి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడా? గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇప్పటంలో ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించుకొని ప్రహరీ గోడలు నిర్మించారు. అయితే ప్రభుత్వం ఆక్రమణదారులకు కొన్ని నెలల ముందుగానే నోటీసులు ఇచ్చి ఆక్రమణను తొలగించింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఎంతో ఆవేశంతో తన కారుపైకి ఎక్కి ఊరేగుతూ ఇప్పటం వెళ్ళి అక్కడ ఆక్రమణదారులకు మద్దతుగా నిలబడి అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, తనను అడ్డుకున్న పోలీసుల మీద తీవ్రంగా మండిపడడం జరిగింది. ఏదో పెద్ద నేరం ఘోరం జరిగిపోయినట్లు లేనిపోని రాద్ధాంతం చేశారు. పిచ్చ రాతలు, పిచ్చ వ్యవహారాలు. తర్వాత ఆక్రమణదారులకు ముందుగానే ప్రభుత్వం, ఆనాటి వైసీపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన విషయాన్ని కూడా అప్పట్లో ఆక్రమణదారులు దాచిపెట్టి కోర్టును సైతం తప్పుదో పట్టించారు. దీనికి సంబంధించి కోర్టును తప్పుదో పట్టించినందుకు ఆ ఆక్రమణదారులకు గౌరవ న్యాయస్థానం జరిమానా కూడా విధించింది. దాన్ని తోసిపుచ్చమని వేసి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం, చాలా పరిణామాలు జరిగాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ప్రభుత్వం స్థలాన్ని ఆక్రమించుకున్న ఆక్రమణదారులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం వెళ్ళాడు కదా, అక్కడ తన సామాజిక వర్గం ఎక్కువగా ఉందని చెప్పేసి అక్కడ సానుభూతి పొందడానికి వెళ్ళాడు కదా, అక్కడ స్టార్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి రాద్ధాంతం చేశాడు కదా. ఇప్పుడు భవానీపురంలో కూటమి ప్రభుత్వం 40 ఫ్లాట్లను రాత్రి కూల్చివేసిందే. ఈ కూల్చివేతలను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం కూడా ఇచ్చిందే. అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా కూల్చివేతలకు పాల్పడిందే. మరి దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్న భవానీపురం బాధితులకు అండగా పవన్ వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నాడు? గతంలో ఇప్పటంలో ఆక్రమణదారులకు మద్దతుగా నిలిచినటువంటి ఈ వీరత్వ పవన్ కళ్యాణ్ ఇప్పుడు న్యాయపరంగా పోరాడుతున్న భవానీపురం బాధితుల వద్దకు వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడుతున్నాడు? చాలా దారుణం. భవానీపురంలో కూడా ఉన్నారు కదా, మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కాస్ట్ ఈక్వేషన్స్ రాలేదా? అంటే లేకపోతే అధికారంలో ఉన్నాం కాబట్టి సైలెంట్గా ఉంటున్నావా? అధికారంలో ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తారు, అధికారంలో లేకపోతే ఏ విధంగా ప్రవర్తిస్తారు రాజకీయ నాయకులు అనడానికి ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణమో చూడండి. ఆనాడు ఏమీ లేకపోయినా హడావుడి చేసినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు న్యాయపరంగా పోరాటం చేసినటువంటి వాళ్ళ ఫ్లాట్లను తొలగిస్తే, కూల్చేస్తే ప్రశ్నించడానికి పార్టీ పెట్టని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి దాని మీద ఎందుకు మాట్లాడడం లేదు? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందయ్యా, స్టే ఆర్డర్ ఇచ్చిందయ్యా, అయినా కానీ కూల్చేశారు పాపం. లబో దిబోం అని చెప్పేసి ఏడుస్తున్నారు. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలా? ఏ మూల దాక్కోవాలి వాళ్ళు వెళ్ళి? ఎటువంటి వాళ్ళకి అసలు అట్లీస్ట్ కొద్ది రోజులు ముందే చెప్పి ఉంటే వాళ్ళు ఎక్కడికి వస్తే షిఫ్ట్ అయ్యేవాళ్ళు. ఆస్కారం కూడా ఇవ్వలే. సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చే లోపు
తోసేశారు, మొత్తం కూలదోయేశారు. చాలా దారుణం. మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాదు. ఇదే కానీ వైసీపీ గవర్నమెంట్ చేసి ఉంటే నా సామిరంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళతో ఇంకొక 2-3 పార్టీలు ఉంటాయి, అందరూ కలిసి నా సామిరంగా రచ్చ చేసి వాళ్ళ కరపత్రికలలో తాటికాయంత అక్షరాలతో రాసి మరీ చూపించేవాళ్ళు. ఇప్పుడు 40 ఫ్లాట్లను కూల్చేస్తే వాళ్ళని పరామర్శించిన నాదురే